ఇచ్చిన మాట ప్రకారం గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిందని, దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అలాగే అసంపూర్తిగా నిలిచిపోయిన పంబలేరు వంతెనకు 9 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసెంబ్లీలో కోరారు. సునీల్ గారు అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ 0 అవర్లో నేను తిరుపతిలో ఉన్న నెల్లూరుని గూడూరులో కలపమని చెప్పి 2 సార్లు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు మీ 0 అవర్లో మాట్లాడిన తర్వాత మమ్మల్ని 3 మండలాలు టౌన్ తీసుకెళ్లి నెల్లూరులో కలిపినందుకు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, చిన్న ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష, పంబలేరు బ్రిడ్జి అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల నుంచి గూడూరులో ఇది మనం గతంలో 2024లో ఈ బ్రిడ్జిని పూర్తి చేశారు అధ్యక్ష. 2017 సంవత్సరంలో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇది గూడూరుకి నెల్లూరుకి కనెక్టివిటీ బ్రిడ్జి అధ్యక్ష. టోటల్గా ఆల్రెడీ బ్రిడ్జి 18 కోట్లు పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించారు అధ్యక్ష. తర్వాత ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. మనం గెలిచి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇంతవరకు ఒక్క నిధులు కూడా మంజూరు చేయలేదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు మన R&B మినిస్టర్ గారు గూడూరుకు వచ్చిన సందర్భంగా తీసుకెళ్లి చూపించాం అధ్యక్ష. ఖచ్చితంగా నిధులు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కలెక్టర్ గారికి రాశారు అధ్యక్ష. ఎందుకంటే మినరల్ ఉంటాయి, మైన్ అండ్ మినరల్స్ సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వమని చెప్పారు అధ్యక్ష. కానీ ఇవ్వలేదు అధ్యక్ష కలెక్టర్ గారు. కాబట్టి దయచేసి ఈ బ్రిడ్జిని సత్వరం పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని, సీఎం గారిని వేడుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.